హలో ఆల్ వెల్కమ్ టు ఉచిత్ గదురు వెల్కమ్ టు అనదర్ వీడియో అనదర్ బ్లాగ్. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ నా ఛానల్లో ఒక వీడియో రాబోతుంది అనమాట. వీడియో చేయనా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. అంటే నా డ్రీమ్ లో అయింది, అది వేరే విషయం. సో ఈ వీడియోలో మనం సజెషన్ గురించి మాట్లాడేసుకున్నాం. సజెషన్ వీడియో గురించి మన ఛానల్లో చాలా డేస్ అయిందనమాట. సో ఈ వీడియో 2 బెస్ట్ సజెషన్ తీసుకొచ్చాను, మీకు వర్త్ వాచ్ అనిపిస్తుంది అనమాట ఆ మూవీస్ చూసిన తర్వాత. సో అవేంటి ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. సో ఛానల్ కొత్త రోజు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తుండండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో ఫస్ట్ సజెషన్ వచ్చేసి బేసిక్ స్టోరీ అని చెప్పేసి ఇంట్రెస్టింగ్ ఉంటే వినండి. ఒక స్కూల్లోకి ఒకడు హఠాత్తుగా వచ్చేసి అక్కడ ఉన్న కొంతమంది పిల్లల్ని హిప్నైజ్ చేస్తాడు అనమాట. సో ఆ తర్వాత ఏమైంది, వాడిని హిప్నైజ్ చేస్తున్నాడు, వాడి స్టోరీ ఏంది అనేది రిమైన్ ఫర్దర్ స్టోరీ. సో ఇంకా సినిమా గురించి మాట్లాడేసుకుంటే ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా, అసలు సీటేజ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ ఒక 1 hour అయితే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, పీక్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకైతే. సో ఫస్ట్ ఓపెనింగ్ సీక్వెన్స్ తోనే మీకు ఆ సీక్వెన్స్ చూస్తే మీకు హార్ట్ రేట్ పెరిగిపోతుంది, థ్రిల్ అవుతాము, ఎక్సైట్ అవుతాము. అసలు తోపు ఉంటుంది ఆ సీక్వెన్స్ అయితే, చాలా బ్రూటల్ అండ్ వైలెన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ సీక్వెన్స్ నుంచి స్టార్ట్ అయితే సినిమా నెక్స్ట్ ఒక 1 hour దాకా బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లింగ్ సీక్వెన్సెస్ తో మిమ్మల్ని థ్రిల్ చేస్తుంటుంది సినిమా మాత్రం ఒక 1 hour అయితే. సో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా అయితే. వసీకరణం చేస్తే పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటుంది అనేది బ్రూటల్ గా చాలా వైలెన్స్ గా చూపించారు అనమాట. అసలు మామూలుగా ఉండదు వైలెన్స్ అయితే. ఎవరైనా ఫస్ట్ చెప్పేస్తున్నా, ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా కానీ, ఎవరైనా కైండ్ 100% ఉన్నా కానీ సినిమా అస్సలు చూడకండి. సో వేరే ఎవరైనా 18+ వాళ్ళు ఉంటే సినిమా చూసేయండి, మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా అయితే, తోపు ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగున్నా కానీ క్లైమాక్స్ మీకు డిసప్పాయింట్ చేస్తారు అనమాట. అంతే, ఎక్స్పెక్ట్ చేసేంతగా ఉండదు క్లైమాక్స్ అయితే. ఓవరాల్ ఒక సీటేజ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా అయితే మీకైతే. మూవీ నేమ్ వచ్చేసి వష్ 2. ఇది యాక్చువల్లీ గుజరాత్ ఫిలిం, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. వష్ లెవెల్ 2 అనమాట సినిమా పేరు. యాక్చువల్ గా వష్ పార్ట్ 1 ఆల్రెడీ మన హిందీలో రీమేక్ చేశారు విత్ అజయ్ దేవగన్ అండ్ మాధవన్. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మీరు పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూస్తే ఇంకా బెటర్ అనమాట, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. లేదు మేము డైరెక్ట్ పార్ట్ 2 చూస్తామని చూసేయండి, క్లైమాక్స్ లో చిన్న లింక్ ఉంటుంది అంతే, దాని తప్ప మిగతా న్యూగా కొత్తగా ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్ గా మాత్రం ఒక సీటేజ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా మాత్రం. నెక్స్ట్ లెవెల్ తోపు ఉంటుంది సినిమా మాత్రం, అస్సలు మిస్ అవ్వకండి. కుదిరితే బిగ్ స్క్రీన్ లో చూడడానికి ట్రై చేయండి. అదే మీ ఇంట్లో టీవీ ఏమైనా 55 ఇంచ్ ఉంటే మంచి సౌండ్ పెట్టుకుని వినండి. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ మాట్లాడవలసిన పర్ఫార్మెన్స్ అనమాట. నాకు ఆ సినిమా చేసింది ఒకరు మోనాల్ గుజర్ అని, ఆమె మన బిగ్ బాస్ లో కూడా చేసింది అనమాట. సో ఆమె మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. రిమైనింగ్ ఆర్టిస్ట్ అండ్ ఫ్యాబులస్ జాబ్. మెయిన్లీ పిల్లలుగా చేసిన వాళ్ళైతే నిజంగా తో పర్ఫార్మెన్స్ అనమాట. వాళ్ళ ఇచ్చి పడేసారు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ లో వాళ్ళు మాత్రం. సో సినిమాటోగ్రఫీ బాగుంది, బీజిఎం బాగుంది, అన్ని బాగుంటాయి ఎక్సెప్ట్ క్లైమాక్స్ తప్ప. రిమైనింగ్ థింగ్స్ వర్క్ వెరీ వెల్ అనమాట. సో మస్ట్ వాచ్ ఫిలిం ఫర్ దిస్ వీకెండ్. సో ఇది ఫస్ట్ సజెషన్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ సజెషన్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ వీడియోలో సెకండ్ సజెషన్ వచ్చేసి మూవీ నేమ్ ముందే చెప్పేస్తాను అనమాట, ది లస్ట్ బస్ అని. ఇది మనకి యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది అనమాట. యాక్చువల్ గా ఇది రియల్ గా బేస్డ్ ఆన్ రియల్ స్టోరీస్ మీద డిపెండ్ అయి తీసిన సినిమా అనమాట. మనకి ఐ థింక్ లాస్ట్ ఇయర్ లోనే ఇప్పుడు 2024 లోనే ఇప్పుడు కాలిఫోర్నియాలో అదే 5 storm రావడం, మొత్తము కాలిపోవడం అన్ని న్యూస్ మనం చూసే ఉంటాం. సో అక్కడ జరిగిన ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని సినిమా తీశారనమాట. సో సినిమా బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఏం లేదు, అదే కాలిఫోర్నియాలో మొత్తము 5 storm స్టార్ట్ అయ్యి మొత్తం వ్యాపిస్తుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక 20 మంది పిల్లలు ఉన్న ఒక స్కూల్ బస్ డ్రైవర్ కెవిన్ వాళ్ళని ఎలా కాపాడారు ఇలాంటి సిచ్యువేషన్ అనేది రిమైన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో సినిమా ఒక 10 minutes సెటప్ టైం తీసుకున్నమాట. ఎప్పుడైతే 5 storm అనేది స్టార్ట్ అవుతుందో ఇంకా అప్పటి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి క్లైమాక్స్ దాకా మీకు ఒక సీరియస్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా మాత్రం. మెయిన్ థింగ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ ది మూవీ ఇస్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ తోపు ఉంటాయి. మనకి ఎలా ఉంటే మనం నిజంగా అక్కడ ఆ ప్లేస్ లో ఉండి మనం ఫీల్ వస్తుంది అనమాట మనకైతే. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమాటోగ్రఫీ అయితే. అండ్ పర్ఫార్మెన్స్ కానీ, అండ్ మెయిన్ గా ఈ సర్వైవల్ థ్రిల్లర్స్ లో ఎమోషన్ అనేది కీ పాయింట్ అనమాట. సో ఆ ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది, ఈజీగా కనెక్ట్ అయిపోతాయి ఎమోషన్ కి. మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా అయితే. రెగ్యులర్ సర్వైవల్ థ్రిల్లర్స్ లో కాకుండా ఒక మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో బాగా ఉంటుంది సినిమా అయితే. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా. కుదిరితే ఇది కూడా మంచి టీవీలో పెట్టుకొని చూసేయండి, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో సినిమా ఇప్పుడైతే యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది అనమాట. మీకు లింక్ దొరకకపోతే టెలిగ్రామ్ లోనే అక్కడ ట్రై చేయండి. యూ కెన్ వాచ్ ఇట్ ఫ్రీలీ, బట్ డోంట్ మిస్ ఇట్. మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, మంచి సీరియస్ ఎక్స్పీరియన్స్ సినిమా అయితే. సో ఇది ఈ వీకెండ్ 2 movies. సో ఈ బ్యాడ్ థింగ్ ఏంటంటే 2 movies తెలుగులో అయితే స్ట్రీమ్ అవ్వట్లేదు. ఫస్ట్ మూవీ వష్ లెవెల్ 2 వచ్చేసి హిందీ అండ్ గుజరాత్ లో ఉంది నెట్ఫ్లిక్స్ లో. ఈ సినిమా వచ్చేసి ఇంగ్లీష్ లోనే ఉంది మాత్రం, తెలుగులో అయితే డబ్బింగ్ అయితే లేదు. బట్ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయి 2 movies అయితే. అసలు మిస్ చేసుకోండి 2 movies ఈ వీకెండ్ కి. పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. సో
దట్స్ ఇట్. సో ఈ 2 మూవీ చూసిన తర్వాత మీకేం నచ్చిందో, మీకు ఎలాంటి సీక్వెన్స్ నచ్చాయో, ఎలా ఉందో కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ ఛానల్‌కి కొత్తగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు. ఇలాంటి వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ విచిత్ర కథలు. మనం 1Kకి దగ్గరలో ఉన్నాం. చాలా దగ్గరలో ఉన్నాం. 960 దగ్గర ఉన్నాం మనమైతే. సో మీకేమైనా రిలేటివ్స్ ఉన్నా, మీ ఫ్రెండ్స్‌కి ఏమైనా సజెషన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో 1K కొట్టేద్దాము. ఐ థింక్ నవంబర్‌లో 1K కొడతాం అనుకుంటున్నాను నేను. సో దట్స్ ఇట్. దట్స్ ది వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ ఇట్. If you like it, please subscribe విచిత్ర కథలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాటా, సీ యూ, బై బై. సినిమాలు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ కలుద్దాం. బై బై.